గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నేను మీ శ్రీమాత్రే నమః. ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి. అదేంటంటే మనం ఎక్కువగా ఒక ప్లేస్లో మోసపోతూ ఉంటామండి. అది ఎక్కడో తెలుసా? చెప్పమంటారా? ఏం లేదండి, మనం పెట్రోల్ బంక్స్లో చేంజ్ తీసుకునేటప్పుడు, తర్వాత పండ్ల అంగడి కాడ చేంజ్ తీసుకునేటప్పుడు, ఎక్కడైనా మనం చేంజ్ తీసుకుంటాం కదా, మనం ఇచ్చిన అమౌంట్కి రిటర్న్ చేంజ్ తీసుకుంటాం చూడండి. ఆ చేంజ్ తీసుకునేటప్పుడు మనకి చాలా మోసపోతామండి. ఎట్లాగో తెలుసా? అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, మనం ఉన్న అర్జెన్సీలో చినిగిపోయిన నోట్లు, తర్వాత ఆయిల్ పూసేసిన నోట్లు ఇవన్నీ మనకి ఇచ్చేస్తారనమాట. మనం ఏం చేస్తాం, హడావిడిలో తొందరగా తీసుకొని వెళ్ళిపోతుంటాం. వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళాక చూసుకున్నాక ఏమర్థం అవుతుందంటే మనకి తెలుస్తుందనమాట. అయ్యో, నేను అక్కడ చేంజ్ తీసుకున్నాను, వాడు చిరిగిపోయిన నోటు ఇచ్చాడే అని మళ్ళీ అక్కడ మనం బాధపడుతూ ఉంటాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, మనం ఈ ప్లేసెస్లో ఎక్కువ ఈ చేంజ్ అనేది స్టిక్కర్స్ అతికిచ్చిన నోట్సు, ఆయిల్ పూసేసిన నోట్సు, బాగా పెన్తో రాసేసిన నోట్సు మనకు వస్తుంటాయి. ఈ ప్లేసుల్లో మనం ఎక్కువ మోసపోతూ ఉంటామండి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ చిన్న పాయింట్ మీరు అందరూ గుర్తుపెట్టుకొని ఇంక నుంచి చేంజ్ తీసుకునేటప్పుడు ఒకసారి జాగ్రత్తగా చూసుకొని తీసుకున్నట్లయితే మనం ఆ నోట్లు అనేవి మంచి నోట్లు మన దగ్గరకు వస్తాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను చెప్పిన చిన్న పాయింట్ మీరు అందరూ ఫాలో అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ శ్రీమాత్రే నమః. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.